మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. మేనిఫెస్టేషన్ ఏవైతే మన డ్రీమ్స్ ఉంటూ ఉంటాయో, ఇల్లు కొనాలి అన్నా, కెరియర్లో సెటిల్ అవ్వాలనుకున్నా, అనుకుంది మన కళ్ళ ముందు చూడాలి అన్నా మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి అంటారు? ఒక విషయం చెప్తానండి. 2025లో లక్షలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు కరెక్ట్గా ఉంటే లక్షలు కరెక్ట్గా ఉంటాయి అకౌంట్లకి. సో అందుకే నేను ఇందాక ముందు చెప్పాను, చాలామంది ఏం చేస్తుంటారంటే అప్పు చేస్తుంటారు. సో రీసెంట్గా నా డైరీలో నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. మీరు కరువులో ఉన్నారు కదా అని అరువు చేస్తే జీవితం బరువు అవుతుంది, తర్వాత కన్నీరు చెరువు అవుతుందండి. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, స్లీప్ ఏ విధంగా నిద్రపోతే మన హ్యాపీగా నిద్ర బాగా పడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. చాలామంది పడుకున్నా కూడా మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుందా? సో అంటే ఏ డైరెక్షన్లో పడుకొని మన మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తానండి. సో స్లీప్ రైట్, మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. కరెక్ట్ వేలో పడుకుంటే డ్రీమ్స్ కూడా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో ఎలా చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డైరెక్షన్లో పడుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏ డైరెక్షన్లో పడుకుంటే మీకు బాగా మేనిఫెస్టేషన్. ఇది చాలామందికి ఉన్న రకరకాల డౌట్లు. ఇప్పుడు నేను కరెక్ట్గా లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తాను. లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇది. సో ఇక్కడ చూడండి, మీ అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు మొబైల్లో కంపాస్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా బుక్ షాప్లోకి వెళ్తే కంపాస్ కొనుక్కోవాలి. మంచి క్వాలిటీ కంపాస్ కొనుక్కోండి కంపల్సరీగా. కంపాస్ కొనుక్కొని సో ఇప్పుడు ఒక్కొక్క డైరెక్షన్ గురించి మనం మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డైరెక్షన్లో పడుకుంటే ఇక్కడ చూసుకుంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. సో మీరు పిక్చర్ చూడండి, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బాగుంటాయి. చూద్దామండి. అంటే మనం పడుకునే డైరెక్షన్ కూడా. సో అందుకే ఏమంటారంటే జనరల్గా అంటారు అనమాట, దశ మారాలంటే దిశ మారాలి. దశ మారాలంటే దిశ మారాలి. ఏ దిశలో పడుకుంటే మీ దశ మారుతుంది నేను చెప్తానండి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం చూద్దామండి, ద డైరెక్షన్ ఏ అంటే పడుకునే విధానం పంచుకుంటే, జస్ట్ స్లీప్ పడుకుంటే మనకు మొత్తం లైఫ్ మారిపోతుంది. కష్టాలు స్లీప్లోకి వెళ్ళిపోతాయి. కష్టాలు స్లీప్లోకి వెళ్తే సో నిద్రలోనే పోతాయి. ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్ మనం మాట్లాడదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మనం హెడ్ పెట్టాలి. ఇక్కడ జాగ్రత్త ఉండండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఈ వీడియోలో. ఇది నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోర్సెస్ నేర్చుకుంటున్నానండి. లక్షలు ఖర్చు పెట్టి ఎంత పెట్టిన ఎవరి దగ్గర పెట్టకుండా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మొత్తం మీద తల ఎటుపక్క పెట్టాలో చెప్తున్నాను, కాలు కాదండి, తల ఎటుపక్క పెట్టాలో చెప్తున్నాను అనమాట. మీరు మళ్ళీ రివర్స్లో చేస్తే రివర్స్ వస్తుంది. సో అందువల్ల రిజల్ట్ కరెక్ట్గా రావాలంటే తల ఎటుపక్క పెట్టాలో చెప్తాను. డైరెక్షన్ హెడ్ సైడ్. సో అంటే ఎటుపక్క తల పెట్టి పడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇలా మనకు అంటే నా దగ్గరికి వచ్చిన రిజల్ట్స్ వస్తాయని చాలామంది అడుగుతారు. చూడండి, 14th బ్యాచ్ నుంచి రత్నారెడ్డి గారు చూడండి ఎంత మేడం, 3,12,500 రూపాయలు క్రియేట్ అయిందండి తీసుకుంటే. అంటే డబ్బులు ఫ్లో మామూలుగా రాదు. ఇందాక కూడా నేను సార్తో చేసినప్పుడు వీడియోలో 2022 నుంచి స్ట్రక్ అయిన గిరిజ మేడం ఫ్రమ్ బెంగళూరు. మేడం బెంగళూరులో ఉంటారు. ఆవిడకి 4 లక్షలు వచ్చాయి. 4 లక్షలు చెప్తున్నాను. 2 years నుంచి బ్లాక్ అయిన మనీ 4 lakhs. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ మనం మాట్లాడదాం ఏ డైరెక్షన్. నోట్బుక్ పెన్ పట్టుకోండి కంపల్సరీగా. సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారు? అంటే మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎర్త్ హ్యాస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీటికి ఈ ఎర్త్కి ఏదైతే ఉందో ప్రతి డైరెక్షన్ పడుకున్న దానికంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏదైతే ఉందో ఒక్కొక్క దాన్ని మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఫస్ట్ మనం ఫాస్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే జాగ్రత్తగా ఉండండి. వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే టూ మచ్ రిలాక్సింగ్ వస్తుంది, బట్ లేజీ అంటే బాగా నిద్రలోకి వెళ్తారు. లేజీగా అంటే లేజీ అయిపోతుంది, తెల్లవారు లేవలేరు అనమాట మీరు. ఇంకోటి ఏంటంటే అండ్ నాట్ మచ్ వర్క్ డన్, పెద్దగా వర్క్ చేయలేరు. అంటే మామూలుగా అంటే బాగా బాడీ రిలాక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏమవుతాం? రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్సే. సో అందువల్ల ఏంటంటే వెస్ట్ సైడ్ పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, రిలాక్స్ అవుతారు, బట్ వర్క్స్ అనేవి జరగవు అండ్ వాళ్ళు లేజీ అయిపోతారు అనమాట. ఇది వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే. ఇంకా తీసుకుంటే ఈస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే సో ఏమవుతుంది? ఇన్స్పైర్డ్, సూపర్ మోటివేటెడ్, రెస్ట్ తక్కువ ఉన్నా కూడా లేచి అంటే ఏమవుతుందంటే ఎత్త యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఈస్ట్ వైపు తలపెట్టి పడుకుంటే వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి. మీకు దేనికోసం అయితే సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు కావాలా, ఈఎంఐ కట్టాలి, డబ్బు కావాలి, లేదా అప్పులు కట్టాలి, డబ్బు కావాలి, సంథింగ్ ఏదైనా ఆపర్చునిటీ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దాని గురించి ఈస్ట్ వైపు తలపెట్టి పడుకుని దాని గురించి ఆలోచిస్తూ పడుకుని పోతే లావగానే కొత్త ఐడియాస్ వస్తాయండి. ఇది నేను ప్రాక్టికల్గా అప్లై చేసిన తర్వాత నేను మీకు ఇస్తున్నాను ఈ కంటెంట్. సో ఆ విధంగా ఉంటాం, బట్ కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. ఇందాక దాంట్లో రిలాక్సేషన్ ఎక్కువ దొరుకుతుంది. సో వర్క్లో పెద్దగా గ్రోత్ ఉండదు. ఇందులో రిలాక్సేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ కొత్త ఐడియాస్ వస్తాయి,
లైఫ్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, సూపర్ మోటివేటెడ్గా ఉంటారు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. మార్నింగ్ లేవగానే కొంతమంది ఎలా ఉంటారంటే దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అనుకుని లెగుస్తుంటుంటారు. సండే ఎంజాయ్ మోడ్, మండే వర్క్ మోడ్. సో ఎలా ఉంటుంది అంటే చాలా అన్ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మోడ్లో కానీ పడుకుంటే ఇలా ఉంటుంది, ఆ మోడ్లో పడుకుంటే అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి అంటే ఇంకా తీసుకుంటే నార్త్ సైడ్ ఏంటి, నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే ద మోస్ట్ వర్స్ట్ అనమాట. ఇది నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ పోల్ మన బ్రెయిన్ యొక్క పవర్తో మెస్అప్ అవుతుంది, బాడీ యొక్క పవర్తో. అంటే మన బాడీలో కూడా ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయండి. ఈ రెండు ఎర్త్ మన బాడీ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ రెండు మెస్అప్ అయిపోయి ఏమవుతుందంటే బాడీ రషిష్ ఇంటూ, అంటే మన బాడీలో బ్లడ్ అంతా కూడా ఏమవుతుందంటే చూడండి, బ్లడ్ రషిష్ టు యువర్ హెడ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతాం, తలనొప్పి వస్తుంది, నిద్ర సరిగ్గా పట్టదు, టూ మచ్ ఆలోచనలు వస్తుంటాయి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే నార్త్ వైపు తలపెట్టి పడుకోకూడదు, హెడ్ అంటే తలపెట్టి పడుకోకూడదు, జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే అండి సౌత్ వైపు, సౌత్ డైరెక్షన్ మీకు బాగా నిద్రపోవాలి అనుకుంటే సౌత్ వైపు తలపెట్టి పడుకొని బెస్ట్ డైరెక్షన్ టు స్లీప్. మీరు నిజంగా బాగా నిద్రపోవాలంటే సౌత్ అనేది చాలా బెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ సౌత్ వైపు పెట్టుకుని పడుకుంటే 100% పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. అదేవిధంగా కామ్ అండ్ క్వాలిటీ రెస్ట్లోకి వెళ్తారు, మంచి నిద్ర బాగా పడుతుంది. అండ్ హెల్త్కి చాలా మంచిది. మీ ఇంట్లో ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని సౌత్ వైపు తలపెట్టి పడుకోమని చెప్పాలి. సో పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, ఐ వాల్యూ మై వెల్త్కి చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, డబ్బు వెనకాతలు ఒకటే పరిగెట్టి మార్నింగ్ జిమ్ చేయడానికి టైం లేదు, వాకింగ్కి వెళ్ళడానికి టైం లేదు, ఫుడ్ తినడానికి కూడా టైం లేదు, ఫుడ్ తినట్లేదు, మింగేస్తున్నారు చాలామంది. సో అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే మొత్తం ఈ డబ్బు కోసం హెల్త్ పాడు చేసుకుని డబ్బు సంపాదిస్తారు. చివరిలో ఏం చేస్తారంటే ఈ సంపాదించిన డబ్బు అంతా హెల్త్లో పెట్టేస్తారు. సో లైఫ్ ముఠామేస్త్రి సినిమాలో అక్కడ అది లెవెల్ అయిపోయింది, ఇక్కడ ఇది లెవెల్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల మీరు చూడండి, ఇది మీ డబ్బు, మీరు కష్టపడిన డబ్బు అండి. సో దయచేసి మీరు రోజు మంచి ఫుడ్ తీసుకోండి. చాలామంది రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు, కొబ్బరి బొండాలు చూస్తారు, తాగాలన్నా కూడా తాగలేరు. అయ్యో ఎందుకులే కొబ్బరి బొండాలు అనేసి అంటుంటారు, అక్కడ సెలన్ లెక్కించుకోవాలి మళ్ళీ. సో అందుకు చెప్తున్నాను, అంటే మీకు ఏదైనా రోజు మంచి ఫ్రూట్స్ తినండి, హెల్త్ గురించి కేర్ తీసుకోండి. లోన్ అంతరాత్మ చెప్తుంటుంది, ఇగో జాగ్రత్త, వద్దు అంటే లోన్ అంతరాత్మ నోరు నక్కేస్తుంటుంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సౌత్ వైపు పడుకోండి. అండ్ ఇంట్లో ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది కంపల్సరీ అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అది మెంటల్గా ఫిజికల్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్ళలేరు, చూసుకోలేరు, హాస్పిటల్స్ చుట్టూ తిరగలేరు. ఈ మధ్య హాస్పిటల్స్కి వెళ్తే రిపోర్ట్లకి డాక్టర్ల టైంకే చాలా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి, ఐ వాల్యూ మై హెల్త్ బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. మీరు డబ్బుని ఎంజాయ్ చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. నేను అందుకే చెప్తానండి, ఒక స్టేట్మెంట్ రాసుకున్నా, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటే ఖర్చు అవ్వదో, అక్కడ కేర్ తీసుకుంటే మీకు తెలుసు. సో ఇంకా ఈ విధంగా పడుకోవాలండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు పడుకునే ముందు మీ డైరెక్షన్ చెక్ చేసుకోండి. మంచి కంపాస్ కొనుక్కొని ఏ డైరెక్షన్లో పడుకుంటున్నారో అని చాలా తెలుసుకుంది. లాస్ట్లో ఇంతకుముందు కూడా చెప్పాను, దశ మారితే దిశ మారుతుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, మీరు పడుకునే ముందు ఏం చేయాలంటే మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ, నేను ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఆ టెక్నిక్ చేస్తానండి, బాగా బ్రీతింగ్ తీసుకుంటూ నోటితో నుంచి వదిలితే స్ట్రెస్ అనేది 6 సార్లు చేయాలి. దీన్ని 6 సార్లు పడుకునే ముందు 6 సార్లు టెక్నిక్ చేస్తే బాగా నిద్రపోతారో, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. సో మీరు యూనివర్స్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. యూనివర్స్కి ఫాస్ట్ ఎందుకంటే ఎవరి మైండ్ కామ్ ఉంటుందో యూనివర్స్ చెప్పేది అర్థమవుతుంది అనమాట. డిస్టర్బెన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో మనం రాయేసాం అనుకోండి, డిస్టర్బెన్స్ ఉంటే మన ఫేస్ మనకు కనిపించదు. యూనివర్స్ కూడా మనకి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు మన మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటే వాళ్ళకి ఏమీ అట్రాక్ట్ చేయలేరు. అందుకే చెప్తానమాట, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదండి. సో ఈ విధంగా చేస్తే మీరు పడుకునే ముందు ఈ విధంగా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, యూనివర్స్తో ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. అది కూడా 6 సార్లు ముక్కుతో గాలి పీలుస్తూ ఒక 6 సెకండ్లు హోల్డ్ చేసి నోట్లో నుంచి వదలాలి. సో ఇలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ నా క్లాసెస్లో చెప్తాను. గోల్స్ ఎలా పెట్టుకోవాలి 2025. చాలామంది గోల్స్ పెట్టుకోవడంలో హీరో, అచీవ్ అవడంలో జీరో. నేనేం చేస్తానంటే గోల్ అచీవింగ్ ప్రాసెస్ చెప్తానండి ఈసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.